ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. పోలాల అమావాస్య వస్తుంది కదా, మ్. మరి ఈ రోజు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ పోలామ అని కూడా అంటారు దీన్ని. అంటే ఎక్కడికైనా వెళ్దామనా? పోలా, పోదా కాదు, పోలామ. మ్. అమ అంటే అమావాస్యకి అమ అనే పేరు. ఓకే. పోల అంటే బాగా కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకుంటూ నెమరు వేస్తూ ఉన్నటువంటి వృషభానికి పోల అని పేరు. ఓ. మ్హూ. అంటే కడుపు నిండా తిని ఉండాలి, హాయిగా. హాయిగా తిని నెమరు వేసుకుంటూ ఉండాలి. మ్. వృషభం అంటే ఎద్దు కాదు, మ్. వృషభం వీరు. వృషభం అంటే ఆబోతు. మ్. ఆబోతులు సంతానోత్పత్తికి పనికొస్తాయి, మ్. ఎద్దు సంతానోత్పత్తికి పనికిరాదు, మ్. దాన్ని అలా చేసేస్తారు. మ్. కనుక అలాంటి దానికి పోలామ అని పేరు. ఇప్పుడు ఆగస్ట్ 23 వస్తుంది కదమ్మా. అవునమ్మా. మ్. దీన్ని ఏమంటారంటే శ్రావణ బహుళ అమావాస్య. మ్. ఈ అమావాస్యని పోలా అమావాస్య అంటారు. మ్. ఈ పోలా అమావాస్యకి పురాణాల్లో ఎక్కడో ఒక చిన్న కథ ఉంది. మ్. అందుకే ప్రత్యేకం అమ్మా ఈ రోజు. అదే కానీ మనకి పోలాల అమావాస్యం చేసేటటువంటి కథకి దీనికి సంబంధం కనపడదు. కనపడదా? సంబంధం పెట్టుకోవాల్సి ఉంటుంది మనం. మ్హూ. ఏమిటంటే ఈ పోలా అమావాస్య నాడు మ్. వృషభాన్ని మ్. అంటే ఆబోతుని పూజించమన్నారు. ఎందుకు అంటే ఒకసారి అంధకాసురుడు శివుడికి భక్తుడే, ఆయనే వరాలు ఇచ్చేది కదా, హాయిగా వరగర్వంతో తిరుగుతున్నటువంటి వాడు శివుడు భూలోకానికి వెళ్ళాడు అన్న సంగతి తెలుసుకుని మ్. పార్వతీదేవిని వంచటానికి వస్తాడు. మ్. వెళ్ళ కదా, పార్వతి లోకైక సుందరి కదా. మ్. గుమ్మంలో ఉన్నటువంటి నంది వాడిని అడ్డగించి వాడితో యుద్ధం చేసి వాడిని ఆపుతాడు మ్. చాలా తీవ్రంగా. మ్. ఈ లోపల శివుడు వచ్చేస్తాడు. తన పార్వతిని అలా రక్షించినందుకు సంతోషించి ఏదన్నా వరం కోరుకోమంటాడు. మ్. వరం కోరుకోమంటే ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య, సరిగ్గా ఇదే శ్రావణ బహుళ అమావాస్య నాడు నేను శిలాదుడు అనేటటువంటి ఆయన పొలం దున్నుతుంటే ఆయనకి వృషభ రూపంలో నేను అవతరించి కనిపించాను. కనుక ఈనాడు నన్ను పూజించినట్టే శ్రావణ బహుళ అమావాస్య నాడు నేను తృప్తి చెందుతాను చాలు భూలోకంలో వాళ్ళందరినీ అన్నాడు. మ్. అందుకే పోలామాస్య మ్. అని. పోల అమావాస్య, పోల అమావాస్య. మ్. అయితే దీనికిను గోదావరి జిల్లా ప్రాంతంలో జరుపుకునేటటువంటి ఈ పోలాల అమావాస్యకి పెద్దగా సంబంధం ఏం లేదు. అచ్చా. పెద్దగా లేకపోవడానికి, పెద్దగా లేదు అని ఎందుకు చెప్తున్నానంటే వృషభమేమో సంతానోత్పత్తి, గోజాతి పెరగడానికి పనికొచ్చేది. మ్. ఇక్కడ ఈ పోలాల అమావాస్య కథ కూడా సంతానం వృద్ధి చెందడానికి పనికొచ్చే కథ కనుక ఇంతకు మించి వాటికి మధ్య సంబంధం కనపడదు. అమ్మా. ఇది ఏమిటంటే ఈ శ్రావణ బహుళ అమావాస్య నాడు మ్. అందరూ పోలేరమ్మని పూజిస్తారు. మ్. ఆవిడ్ని పూజించటం వల్ల సంతానం కలుగుతుందని, కలిగిన సంతానం ఆరోగ్యంగా ఉంటుందని. మ్. పోలేరమ్మ అంటే ఎవరు? మ్. పొలిమేరలను కాపాడేటటువంటి గ్రామ దేవతకి పోలేరమ్మ అని పేరు. మ్. రకరకాల పేర్లతో ఎన్ని పేర్లో ఉంటాయి ఈ గ్రామ దేవతలందరూ ఆ గంగాదేవి యొక్క అంశాలుగా చెప్తారు. అది గంగానమ్మ అన్న పేరే ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మ్. పొలిమేరల్ని కాపలా కాస్తూ బయట నుంచి ఎవరు లోపలికి రాకుండా, ఏ చీడపీడలు లేకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాన్ని కాపాడేటటువంటిది గ్రామదేవత. అమ్మా. గ్రామదేవత సాధారణంగా ఊరికి మొదటి భాగంలో, అంటే ఊరికన్నా వెలుపలగా ఉంటుంది. మ్. అంటే బయట నుంచే కదా ఏమన్నా రావాలంటే లోపలికి, మ్. కనుక ఆవిడ్ని దాటుకుని రావాలంటే ఆవిడ దగ్గరే ఆగిపోవడం జరుగుతాయి. రోగాలు కానీ, దొంగలు కానీ, మరే. మీద వచ్చేటటువంటి శత్రువులు కానీ ఆపేటటువంటిది. మ్. కనుక మీరు గమనించండి, ఈ 4 నెలలు దరిదాపుల్లో ఆషాఢం నుంచి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం దాకా అన్ని గ్రామదేవతలకు సంబంధించిన పూజలే మనకు కనపడుతూ ఉంటాయి. మ్. అండ్ అంటువ్యాధులు ప్రబలే రోజులు ఇవి. హా, ఇప్పుడు వస్తున్నాయి కూడా, అసలు అదే వస్తున్నాయి కదా. హాస్పిటల్లోనే కిటకిటలాడు. అదే అంటున్నా, అంటువ్యాధులు రాకుండా గ్రామానికి చూసుకునేటటువంటి బోనాలు చేసుకున్నా అంతే, ఇదైనా అంతే. మరి. అలా ఉండేటటువంటి పోలేరమ్మని పూజించుకోవడం, మ్. దానికి ఉన్న ప్రాధాన్యాన్ని గురించి చెబుతూ ఒక కథ చెప్పుకుంటారు. మ్. ఒక బ్రాహ్మడికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులకి పెళ్ళిళ్ళు అయినాయి. 7 కోడళ్ళు వచ్చారు. వాళ్ళందరూ
సంతానవతులు అయ్యారు. మరి కానీ 7వ కోడల దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి ఏటా ఉమ్, ఒక కొడుకును కనడం. సరిగ్గా ఈ పోలాల అమావాస్య నాడు ఆ కొడుకు చనిపోవడం. ఓ, దాంతో మరి ఇంటి పేరున్న వాళ్ళు పూజలు చేసుకోవడానికి అవ్వదు కదా, ఉమ్, పూజలు చేసుకోకపోవడం. 7 ఏళ్ళు ఇట్లా జరిగింది. ఉమ్, ఇంకా 8వ సంవత్సరం వచ్చేటప్పటికి బాగా తిట్టుకుంటున్నారు పైన. ఇది చివరి కోడలు అన్నమాట ఈ అమ్మాయి. ఉమ్, పైన ఉన్నటువంటి 6 తోడు కోడళ్ళు ఈ అమ్మాయి వల్ల మనం పూజలు చేసుకోలేకపోతున్నామని బాధపడ్డారు. మరి తిట్టుకుంటున్నారు, మామూలుగా ఏం కాదు. ఉమ్, ఏం చేసింది 8వ సంవత్సరం మళ్ళీ మా పోలాల అమావాస్య వచ్చేప్పటికి యథాప్రకారంగా కొడుకు చనిపోయాడు. అయ్యో రామ. పొత్తిళ్లలో వాడు ఉమ్, మాట్లాడకుండా బిడ్డను లోపల ఉంచి చచ్చిపోయాడు అన్న సంగతి ఎవరికీ చెప్పకుండా ఆ, 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 అందరు తోడుకోడళ్ళకి వెళ్ళి వాళ్ళకి పూజలు చేసుకోవడంలో సహాయం చేసి అక్కడి నుంచి తను కొంచెం పూజా సామాగ్రి తెచ్చుకుని, అంటే వాళ్ళది చలవ కదా, మనం ఎప్పుడైనా కానీ అవతల శుభంగా జరిగినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని తెచ్చుకుంటాం, మనకు కూడా శుభంగా జరగాలని. ఉమ్, పూజా సామాగ్రి తెచ్చుకొని పూజ అంతా పూర్తి చేసుకుంది. అందరూ అమ్మయ్య ఈ సంవత్సరం అన్ని అమ్మాయి పూజ చేసుకొని ఇచ్చింది అనుకున్నారు. ఉమ్, ఏడుచుకుంటూనే చేసింది, అమ్మవారికి బాధపడుతూనే చేసింది. మరి తప్పట్లేదమ్మా, నా వల్ల వాళ్ళందరూ పూజలు చేయడం ఆగిపోయింది గనక నేను ఇలా పొరపాటు చేస్తున్నానని చెప్పింది. ఉమ్, అయ్యాక చీకటి పడ్డాక ఊరు సద్దుమణిగాక అలా వెళ్ళిపోయి ఆ పోలేరమ్మ గుడి మెట్ల దగ్గర కూర్చుని ఏడుస్తోంది, నా కర్మ ఇట్లా కాలింది, నాకు అస్సలు సంతానం బతకటం లేదు అని. ఉమ్, అప్పుడే గ్రామ సంచారం చేసి వచ్చింది, ఊరంతా బాగుందా లేదో చూసుకొని వచ్చింది. అమ్మవారు ఊరంతా బాగా చూడాల్సిన పని ఆవిడది కదా. మరి చూసి వస్తూ వస్తూ గుమ్మంలో కూర్చుని ఏడుస్తున్నటువంటి ఆవిడని చూడగానే ఉమ్, అమ్మవారికి ఎవరికైనా కానీ జాలి జాలి కదా. ఏమ్మా అని అడిగితే విషయం అంతా చెప్పింది. ఉమ్, చెప్తే నువ్వేం బాధపడకు, అంటే ఆర్తి దుఃఖం త్రికరణ శుద్ధిగా ఏడిస్తే దేవుడు పలుకుతాడమ్మా. అమ్మ మనకి ఏడుపు కూడా త్రికరణ శుద్ధిగా ఉండదు, ఉమ్, బోల్డ్ కాంప్లికేషన్స్ ఉంటాయి, అందులో ఉమ్, ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఉమ్, అది ఆవిడ అక్షతలు ఇచ్చి ఉమ్, ఈ అక్షతలు చల్లి ఉమ్, పేర్లు పెట్టి పిలు అని చెప్తుంది. ఉమ్, ఆ అమ్మాయి ఆవిడికి దండం పెట్టి నమస్కారం చేసి ఊళ్ళో ఉన్న ఆ బిడ్డ శవం ఉంది కదా ఉమ్. దాని మీద చల్లితే వాడు లేచాడు. ఏడుగురు తర్వాత లేచారమ్మా. ఆ వాడు లేచాడు. ఆ తర్వాత ఎందుకు? వెళ్ళి ఎక్కడైతే తను ఈ 7 పిల్లల్ని పాతి పెట్టిందో వాళ్ళందరి దగ్గర పేరు పెట్టి పిలిచి చాలా మంది ఉమ్, పేరు పెట్టి పిలిచి అక్కడికి వెళ్ళి అక్షతలు చల్లింది. ఉమ్. 7 కూడా బతికారు. ఈ ఉమ్, 8 మంది పిల్లల్ని తీసుకుని ఊళ్ళోకి వచ్చింది అమ్మాయి. ఉమ్, ఊళ్ళోకి వచ్చి జరిగిన వృత్తాంతం చెప్పింది. అందరూ సంతోషించి అమ్మవారికి మరింత వైభవంగా పూజలు చేయడం మొదలు పెట్టారు అని చెప్తారు. ఇది కథమ్మ. ఉమ్. దీనికి ఏం చేస్తారంటే కంద పిలకని పూజ చేస్తారు. ఉహుం. ఏంటో అమ్మ దానికి దీనికి సంబంధం? కంద అంటే తెలుసు కదమ్మా, ఆ కందకి పిలక ఇప్పుడే వస్తాయి, మొక్కలు వస్తాయి. ఉమ్, వచ్చేప్పుడు ఒక ఆకు వచ్చిందంటే ఎట్లా ఉంటుందో తెలుసా, ఉమ్, ఒక్క ఆకు గొడుగులాగా ఉంటుంది ఉమ్, కంద. ఉమ్, కంద ఏది ఉందో దానికి ఎంత బాగుంటుందో, ఇలా గొడుగులాగా భలే అందంగా ఉంటుంది. ఉమ్, అలాంటి అప్పుడే గొడుగు వచ్చినట్టు కంద పిలకని పెట్టి అక్కడ పూజ చేస్తారు. ఉమ్. కంద పిలక పూజ అని కూడా అంటారు దీన్ని. ఉమ్. కందకున్న లక్షణం ఏమిటంటే బాగా అభివృద్ధి చెందడం. ఓకే. అందుకే అమ్మాయి అత్తవారింటికి ఎడుతుంటే కూడా ఆ ఒడిగంటి బియ్యంలో కంద ఇలా మొగ్గ ఉన్న కంద, చిన్న కంద వేస్తారు. ఉమ్. ఎందుకంటే అలా వంశం ఆ కంద అభివృద్ధి పిలక అభివృద్ధి చెందినట్టు. ఒక్క కంద నేలలో ఉన్న కంద కనుక ఒకటి ఉన్నట్టయితే అనేక పిలకలు వేసి అది చాలా అభివృద్ధి చెందుతుంది అని. ఉమ్. అందుకని సంతానాభివృద్ధికి సంకేతంగా ఈరోజు కంద పిలకను పూజ చేస్తారు. ఆ, చెయ్యాలి, మంచిది. చేస్తారు. ఆ పోలేరమ్మ కథ చెప్పుకుంటారు. రైట్. చాలా సంతోషం అమ్మ, ధన్యవాదాలు.